మీ తాత నేను 6వ తరగతి ఆ కాలంలో 6 వరకు చదువుకున్నావు ఆ కాలంలో. జాబ్ ఏమైనా వచ్చిందా? గవర్నమెంట్ జాబ్ ఆ కాలంలో గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఏమిటికి వచ్చింది? ఆ కాలంలో జాబులే లేవు. ఇప్పుడంటే చదువుకోనే తక్కువ పని. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకు జాబ్ ఇస్తారు, డబ్బులు కేటకిస్తారు. ఇప్పుడు డబ్బు పుడతాం స్వామి. అప్పుడు 10 రూపాయలు ఇస్తే మన ఆయన శనివారం సంతకి ఇదామని పోదు. ఇటు కనీసం అంటే ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది శనివారం సంత. బురకాయల కోట ఇదామని పోతే మా నాయనే మీ అన్న దుబారిరా, వాడు రాజకీయాలకు అక్కడ ఇక్కడ పెద్ద స్థలాలకు సినిమాలకు పోతాడు, సేద్యం పండు. నువ్వు రెడ్డప్ప ఇంటికాడ ముద్దుకేసుకొని కష్టపడుకుంటా ఉంటారు. వాడు పోతే 20 అయినా చాలదు, ఈ 10 రూపాయలు ఎత్తుకొని మీ సంత చేసుకొని రాపోరా మా నాయన. ఇదావని పోతే పిల్లికరం కాడ ఎట్లా టెంకాయ పాలు ఎట్లున్నాయాడ, శలం దొగింటే శలము చిన్నగా, ఆ శలంలో నీళ్ళు ఎట్లున్నాయో ఏమనుకున్నాను. బురకాయల కోట కాదు, బురకాయల కోటకు దేవుల చెరుకు మధ్యలో ఉంది అది. బురకాయల కోట ఆ చెరువులాగా. ఆ చెరువులో దాని పేరు పిల్లికనం కుంటా అంటారు. పిల్లికనం పిల్లులు బొల్లే ఉన్నాయి ఆ కాలంలో. దాని పేరు పిల్లికనం కుంటాను పెట్టినారు పెద్దోళ్ళు ఎప్పుడో. అప్పుడు ఇదావని పోయిందే ఆ పిల్లికనం కాడ ఇట్లా అనుకొని నీళ్ళు ఇట్లా అనుకొని 2 దోశలు నీళ్ళు తాగి సంత చేసుకుని ₹1 మిగిలించుకొని 10 బొండాలు తెచ్చుకుందాము. ₹1 10 బొండాలు ఎంత ఒక బొండ. ఇప్పుడు ₹2 ఇచ్చినా అంత బొండా లేదు. అంత బొండాలు ₹1 10 బొండాలు ఇచ్చినారు. 5 పైసలు. ఎన్ని రూపాయలకి చేసేవాడు సంత? ₹9 చేసుకున్నా, ₹1 మిగిలించుకున్నా. ₹9 ఎన్ని కూరగాయలు మూటనా? అప్పుడా పచ్చిమిరపకాయలు 1 కేజీ, అంటే ఒట్టి మిరపకాయలు 1 కేజీ, వంకాయలు 2 కేజీలు, ఎర్రగడ్డలు 3 కేజీలు, ఆ నుంచి క్యారెట్, కాకరకాయలు ఇట్లాంటివన్నీ 4-5 కేజీలు తీసుకుంటాలే. అన్ని సంచికేసుకొని మూతి కట్టుకుంటే ఇద్దరు పట్టేస్తా. ఇంకా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాను. ముల్లింగడ్లు, గెనిసిగడ్లు ఇట్లాంటివన్నీ ₹9 కొనుక్కున్నా, ₹1 ఎనిక్కేసుకున్నా. అప్పుడు ఉమ్మడి కుటుంబమా? అంతా ఉమ్మడి కుటుంబమే. నేను, నా తమ్ముడు, మంగమ్మక్క, రామలక్ష్మక్క, గోవిందమ్మ, జయరామచంద్ర, నా పేరు జయరామచంద్ర, రెడ్డప్ప. అంటే అప్పటికి మాకు పెళ్ళిండ్లు అయిండ్లా. మా అన్నకు పెండ్లి అయిండే, మా అన్నకు త్యాగరాజు పుట్టిండే. అప్పుడు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మేము ముగ్గురమా. లక్ష్మీనారాయణప్ప పుట్టింది ముగ్గురేనా మీరు? పుట్టిండేదేం 14 మంది, ఉండేది 7 మంది. 14 మంది పుట్టిండేది మేము. ఆ 7 మంది ఏమయ్యారు? వాళ్ళు 7 మంది చనిపోయినారు. ఏదో జ్వరం వచ్చి కైలాలు వచ్చి ఆవిరి ఎట్లా చచ్చిపోయారు వాళ్ళు. అప్పుడు నేనేం చేస్తానంటే ₹9 సరుకులు తీసుకున్నా, మూతి కట్టి మూట అయిపోయింది. వాళ్ళ దగ్గరనే ఇది ఉంటుంది, వాళ్ళ దగ్గర సన్న టైన్ పూరి ఎట్లాంటిది. 3 తాడు ఇస్తే అది 2 చుట్లు తిప్పి బిర్రగా కట్టేసి జరగంటేసి ఇప్పుకుండే సలీసుగా రావాలి కదా. కట్టేసిందే ఆ ఉడుకుడికి బోండాలు వేస్తా ఉండే పెద్ద. మా అమ్మకు ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి పాపం. ఆ అమ్మ అటు పోతే నైనా రా 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 లక్ష్మణ ఆయన కొడుకు నువ్వా అని ఊరు పెద్దమ్మ అంటే నాయన ఎప్పుడు వస్తాండి పాపమా. మళ్ళీ ఇప్పుడు మీ అన్న నంపించా, ఈ పొద్దు నువ్వు వచ్చినావు సమీరా. మా ఇంట్లో 8 దినాలు అన్నం తినిపినాడు మీ నాయన లక్ష్మయ్య. ఇంటికి బిడ్డకు బాగలేదంటే సూదేల్సిన పనిలే. ఏందో అంత మందులు నూరేది, మందులు ఆకులో పెట్టించేది. సినానికి ఒక మాత్ర వేసుకోమ్మ, రేవటాలో మాత్ర, మావటాలో మాత్ర. మాత్రలో చిన్న చిన్నవి ఎంతవే మందులో నైట్ నవ్వు ఇవే ఆకులు. ఆ అడుగు పేదను అన్ని ఏర్లు ఆకులు తెచ్చాయి, రకరకాల ఆకులు. తాత వైద్యుడా? ఆ తాత మా నాయన వైద్యుడు. అప్పుడు పోతే సంవత్సరానికి గొరికోతమని ఇచ్చేది, లేదంటే ఒక ఆవు తరపునిచ్చేది. డబ్బులకి ఇచ్చేదిలే ప్రజలు. ఇప్పుడు మీ ఇంటికి చూసినామనుకో, సంవత్సరం అంతా చూస్తే జ్వరం రాని, కాయల రాని, పైసు సంబంధం ఉన్నాయి, లేదా గ్రహ సంబంధం ఉన్నాయి, ఇట్లాంటివి ఉంటాయిలే. పైల్స్ కూడా చూస్తాడా? పైల్స్ కి అన్నిటికీ ముసలోళ్ళకు, పెద్దోళ్ళకు, పాయమోళ్ళకు, పిల్లోళ్ళకు అందరికీ చూసేదే. చూసే చిన్న బిడ్డలకు కిసురు మంత్రం, కిసురైతే కిసురు మంత్రం మంత్రిస్తే అది పారేది పూసుకునేది అంత ఏముండదు, నీట్ గా ఉంటుంది. అప్పుడు మా నాయన ఏం చేసినాడు, ఇట్లా చేస్తా ఉండి జయరారెడ్డి హాస్పిటల్ పోయినాడు. జయరారెడ్డి హాస్పిటల్ పోతే ఏంది నెలలింటి నాకేంటేంటివో చేస్తాడో కానీ వైద్యమా, పేర్లంతా మంటాయి, కుచ్చి రెట్టంతా నొప్పి, ఇదంతా కండరాలన్నీ నొప్పి స్వామి. నాకు 80 ఏళ్ళు అవుతా ఉంది. నేను రేపు ఉంటా, మన్నాడు ఉంటా, అవతల చచ్చిపోతా స్వామిని ఇట్లా చేయబట్టుకునేది.
ఏడుండే నాడు ఈటికి పోయింది. ఈటికి పోతే చచ్చిపోతా స్వామి. ఏడుండదు ఈడు. ఏడెందుకు చచ్చిపోవాలా? మనవాళ్ళు, మనవరాండ్లు, అల్లుళ్ళు అందరూ ఉండారు మాకు. 4 కూతుర్లు, 3 కొడుకులు, 7 మంది, 14 మంది బిడ్డల్లో 7 మంది ఉండారు. 7 మంది చచ్చిపోయినారు స్వామి. ఆ 7 మంది మంగమ్మ, రామలక్ష్మమ్మ, గోవిందమ్మ, సీతమ్మ 4, లక్ష్మీనారాయణ, జయరామచంద్ర, రెడ్డప్ప 3, 7 మంది ఉండారు. ఆయన మీరు లక్షణంగా బతుకోండి అయినా, నేను చచ్చిపోతారా ఏడొద్దు అంటే, జయరారెడ్డి ఏమి లక్ష్మయ్య నేను సూదులేస్తా, మాతర్లు ఇస్తా, సచ్చేది చెప్పలేను, నువ్వు సచ్చేది కూడా చెప్పేస్తావా? రేపులేమన్నారు చచ్చిపోతా, ఇంటికి చేస్తాను ఆయన, ఏడెందుకు అకోరించాలి, అందరూ చూసి పాలు పోస్తారు, మళ్ళీ తర్వాత నేను ప్రాణం ఇడుస్తాను అని చెప్పినాడు. మా అన్న నేను ఇట్లా గెంజకాయలు కట్టుకొని ఇట్లా మా అన్న నేను ఇక్కడ అమ్మకాలు పెట్టుకొని బుధాల మీద చేతులు వేసుకోమని మా నాయన ఇంటికి ఎత్తుకొని ఏపూరు కోట నుండి, అప్పుడు బస్సు లేదు దేవుల చెరువుకు, ఏపూరు కోట నుండి ఏపూరు ఇట్లా మదనపల్లి కదిరి భుజాల మీద వేసుకొచ్చారు. భుజాల మీద చేతులు పట్టుకునేది, మాకాలు మళ్ళా ఏళ్ళు ఇట్లా సంఖ్యలు వేసుకుంటాం కదా, సంఖ్యలు ఏడు మాకాలు పెట్టుకునేది, భుజాల మీద చేయి పట్టుకునేది. మళ్ళీ ఆయన ఎత్తుకొని ఒకరు మైలేము కదా. కదిరి నుంచి మోసుకొచ్చారా? వేపూరు కోట నుంచి. వేపూరు కోట నుంచి 3.5 మైలు 4 మైళ్ళు ఉంటుంది. కదిరి నుంచి బస్సులు కిలోమీటర్ల లెక్కలైతే 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటింటి మోసుకొని వచ్చినాం ఇంటికి ఎత్తుకొచ్చి ఇంటికాడ పెడితే, రేపు శనివారం రా, రేపు అందరు ప్రాణం తీసి 12 గంటలకు చచ్చిపోతా అని మన ఆయన. ఏం నేను దేవుడేమే, లేకపోతే పెద్ద డాక్టర్లే చెప్పరు, నువ్వు చెప్తావు అట్లా మాటలు అని చెప్పి మా ఆయన అడుగుతా అన్నాడా. మా అమ్మ వచ్చి పాలు పోసా, నేను మా అమ్మ నలుగురము హాస్పిటల్లోనే ఉంటుంది. జయరారెడ్డితో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు, ఏమీ కాదు, నేను ఖచ్చితంగా శనివారం చచ్చిపోతానైనా, ఈ పొద్దు వేస్తారు మిల్లి చేస్తుండే పొద్దు ఇంకా శుక్రవారం ఉంటా, శనివారం 12 గంటలకు చచ్చిపోతాను. అప్పుడు మా అదప్ప మామకు ఫోన్ చేస్తే, మా నాయనకు పెద్దల్లుడు పెద్ద కూతురు అంటే ప్రేమ, మా అదప్ప మామకు ఫోన్ చేసి, ఫోన్లు లేవు అప్పుడు, ఫోన్లు లేవు ఇప్పుడంటే ఫోన్లనే వస్తుంది, అప్పుడు ఫోన్లు లేవు. ఏం నేను చెప్తాను 60 ఏళ్ళకి పై మాట, నాకు ఇప్పుడు 70కి పైబడుతుంది. అప్పుడు ఎట్లా ఉత్తరాలు రాసేవాళ్ళ, మీరే వెళ్ళొచ్చేవాళ్ళ? అప్పుడంతా జాబులు రాసేది, దీంట్లో పోస్ట్ ఆఫీస్. ఎమర్జెన్సీ అయితే ఎట్లా? ఒక రోజులో తెలియాలి, 2 రోజుల్లో తెలియాలంటే ఏం చేసేవాళ్ళు? మీరే వెళ్ళేవాళ్ళు? 3 రోజులకే కావాలంటే ఇంకా బాగా వెళ్ళిపోవాలి. అప్పుడు తిక్క బస్సు, ఎంగటప్ప బస్సు 2 ఉండే, ఎర్ర బస్సు ఒకటిను, పచ్చ బస్సు. తిక్క బస్సు, ఎంగటప్ప బస్సు పేరు అది. మదనపల్లి కదిరి, ఇది ఎట్లా పోతే అది అట్లా వచ్చేది, అట్లా పోతే 2 బస్సులే అంతే, యాదో ఒక లారీ. అప్పుడు ఆటోలు లేవు, ట్రాక్టర్లు లేవు, జీపులు లేవు, కార్లు లేవు, ఇట్లాంటివి ఏంటివి లేవు అప్పుడు. ఆ ఎగటప్ బస్సు, ఆ తిక్క బస్సు అది బంతరపల్లి, సీటిమారపల్లి, ఎద్దరాలపల్లి, ఈ పక్క మొలకల చెరువు, ఇట్లా దగ్గర తిరిగేది. మళ్ళా బందరపల్లి పోయేది. అది ఇట్లా వస్తే ఈ బస్సు ఇట్లా పోయేది, ఈ బస్సు ఇట్లా వస్తే ఆ బస్సు అట్లా పోయేది. ఇట్లా ఉండంగా కొన్ని దినాలకు మళ్ళా మేము రోత పెద్దవాళ్ళు అయి బుద్ధి రానిచ్చి ఆటోలు లేవు, ఇవి ట్రక్కులు కాదు స్వామి, పెద్ద లారీలు అట్లా పెద్దగా వెళ్ళిపోతాయి, టన్నులు ఎత్తుకొని. ఆ పెద్ద లారీలో 4-5 పడే ఇక్కడ ఈ చిత్తూరు జిల్లాలో, మళ్ళా అనంతపురం జిల్లాలో, అట్లా సుమారుగా ఇప్పుడు ఒక 5-6 లారీలు అవి మాకు బాగా బుద్ధి రానిచ్చి, అటు నుండి మళ్ళా ఇవే జీపులు, కార్లు ఇవి తయారయ్యా. అవి అయిన తర్వాత మళ్ళీ ఇవే అవి అట్లుండే. ఇది చెప్తా, ఇది సంతకు పోయి వచ్చేది. సంతకు పోయినావా, మీ అన్న దిన్నమో 20 ఎత్తపోతారా, 10 తినేస్తాడో 10 ఎత్తకొస్తాడు. ఏం తింటాడో, ఎవరికి పెడతాడో, ఎవరికి పోస్తాడో తెలదు. 10 రూపాయలు అంటే ఇంత మూట తెచ్చినావు. తాత బాగా ఖర్చు పెడతాడా? ఎవరా? లక్ష్మీనారాయణ తాత చాలా ఖర్చు పెట్టేవాడు. ఫ్రెండ్స్ ఎక్కువ. మేము ఎద్దులకు, మొద్దులకు, బండ్లకు 10,000 అప్పు చేసుకుంటే ఆయప్ప సొంత ఖర్చుకే 10,000 అప్పు చేసేది సంవత్సరానికి. ఏం ఖర్చు? జనవరిలో శనగపప్పు ఇడిపిస్తే ఆ శనగపప్పు ఇడిపించినది కాయలన్నీ, అరే ఆయన రామనారాయణ దగ్గర తెచ్చినారా డబ్బులు, ఆయనకి ఇవ్వాలరా, బైనారావు సార్ దగ్గర తెచ్చినారా, ఆయనకి ఇవ్వాలరా, కొత్తకోట దేశావళి మిషన్ లో తెచ్చినారా డబ్బులు, శనక్కాయలు ఆయన దోలండి అనేది. ఆ డబ్బుల్లో అర్థం మా ఆయనకు, అర్థం మాకు. మేము బిడ్డలు తాకుతామా, చిన్న బిడ్డలు, త్యాగరాజు, రాము, కృష్ణవేణి, వీళ్ళంతా చిన్న బిడ్డలు. కృష్ణవేణి, రేవతమ్మ, వీళ్ళు చిన్న బిడ్డలు 4, 2 ఆడబిడ్డలు, 2 మగబిడ్డలు. ఇలా మేము సాగుదామా, ఇంట్లో చేద్దాము, ఎద్దులు కొందామా, బండ్లు కొందామా. అప్పుడు ఎద్దులు బండ్లు చేద్దాము, ఎద్దులు మడకలు. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసినాయి. తాత సర్పంచ్ అయ్యాడు కదా, ఏం సంపాదించలేదా?
సర్పంచ్ చేసినప్పుడు ఏం చేయాల, ఇంకా అప్పులు చేసి గ్రామంలో మంచోడు అనిపించుకున్నాడు. అప్పులు చేసి ప్రజలకు పెట్టాడా? ప్రజలకు పెట్టినాడు. అప్పుడు కొత్తగా బోర్లు వచ్చా, ఆ బోర్లు వేపించినాడు. పేలపెంటలు అయితే రోజుగారు పథకం 70,000 వచ్చింటే 70,000కు బోర్ వేసేసి ఆడ అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అంతా అడుగు 50-60 రోజులే. అప్పుడు పేలపెంటల రోజుగారు పథకం డబ్బులు 70,000 ఖర్చు పెట్టేసి బోర్ వేసి, బోర్ మోటార్ వేసి, హై స్కూల్ పరుచుకోట నింటి హై స్కూల్ కట్టుకు కింద పైపులు వేసి అవన్నీ నీళ్లు తెప్పించా. మళ్ళీ ఆటింటి ఆంజనేయ స్వామి దేవాలయానికి దేవుల చేలు నీళ్లు పడితే దేవాలయం కాటి నీళ్ళు లేవు, దేవాలయం కాటికి నీళ్లు పైపుల్లో వేసి అవన్నీ చేపించినాడు. మంచి పనులు. సొంత డబ్బులు గవర్నమెంట్ డబ్బులు అంతా పెట్టేసేదే, సొంత డబ్బులు పెట్టేసేదే ఆమె పెట్టేది. మళ్ళీ మాకు నా ఇట్లా చేస్తే చెడిపోతావు, ఇట్లా పెడతామంటే నీకు ఇష్టంగా ఉంటే రేపటి పోరా నన్ను వారగా పెట్టేసా. పొత్తే పనులని మళ్ళీ రెడ్డెప్పరు మా పెద్ద మామ వచ్చి అయిపోరు తెలిసిన వాళ్ళే అయిపోచ్చి వాడు నీళ్ళ పెళ్లి కాని బిడ్డ నాకు పెళ్లి అయింది. అప్పటికి పెళ్లి అయిపోయా, మా ఆయన సర్పంచ్ అప్పటికి పెళ్లిళ్ళు అయిపోయా. రెడ్డెప్పకు అయినలా వాడు ఇక కూడానే ఉండలేని రెడ్డెప్పను నన్ను వారగా పెట్టేసా. వారగా పెట్టనిచ్చి నాకు 10,000 అప్పేసింది ఆ కాలం. నీకు కట్నం ఎంత ఇచ్చారు పెళ్ళైనప్పుడు? నా కట్నమే ఇచ్చినారు. బాగా ఇచ్చారు. అక్క కూతురే కదా, ఏంది మనం తీసుకునేది అక్క దగ్గర. అక్క కూతురు అయినా అక్క బాగా ఇచ్చిందండి నీకు కట్నం? ఏంది ఇచ్చిందా? నాకు బట్టలు ఇచ్చింది, మంచి జత గ్లాస్ గా పంచినా అంతే, ఫుల్ షర్ట్, మళ్ళా బనేనా నెక్కర షర్టు పంచి అవి. మళ్ళీ మాకు ఇంట్లోనే 2 షర్ట్లు 2 పంచిలు మాకు తెచ్చినారు. ఆయమ్మ నేనే తెయిస్తలేరా ఆయమ్మ పెళ్లి, ఆయమ్మ ఇంటికన్నా పెళ్లి అయింది రావణోత్సవం ఇంటికాడ. నా పెళ్లికి ఏం పెద్దగా ఖర్చు అయింది. ఆ కాలంలో అయింటే ఒకవేళ 15,000 2,000 అయింటుంది. అప్పుడు ఆ 15,000 2,000 అంటే ఇప్పుడు 2 లక్షలు. ఆ పెళ్లి ఎక్కడ కళ్యాణ మండపమా ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గరనే పెళ్లి, వాళ్ళ ఇంటి దగ్గరనే. ఆడ పాతిల్లుండ్లా జగదాల మిద్ది, ఆ పాత మిద్ది వాళ్ళది చుట్టిల్లే కదా. అప్పటిగా వాళ్ళు మళ్ళీ తర్వాత మా ఆయన ఏం చేసా, సరే నన్ను వారగా పెట్టేసా. నేను 10,000 రూపాయలు అప్పు తీర్చుకునేది ఎట్లా, దున్నుకొని ఎద్దులు ఎట్లా, ఒక కాడి ఎద్దులు ఉన్నాయి, బండి ఉండదు. ఇంకా కాడెద్దులు 3 ఎట్లా చేస్తాయా వాళ్ళ. అప్పుడు కుదరదులే, ఇంకా రెడ్డెప్పరు అయిపోయినా పెట్టేసి ఎద్దులు వాళ్ళకే తట్టేసి 10,000లో 2,000 తగ్గి నాకు. ఎద్దులు 1,000 రూపాయలు, బండి 1,000 రూపాయలు. ఆ బుద్ధి ఈ బుద్ధి అంతా బండి కట్టి బండ్లు లేపుడా. అప్పటికి బండ్లు కూడా లేవు కదా, ట్రాక్టర్లే కదా ఇప్పుడు అంతా. ట్రాక్టర్లే ఉన్నాయి, ఆడోటి ఉన్నాయి బండి. అన్న పాత వాళ్ళుగా ఉండేవాళ్ళు పెట్టుకున్నారు కట్టి బండ్లు, చక్రాలు పెద్ద పెద్ద అవి. మళ్ళా ఇప్పుడు టైర్ బండ్లు వచ్చినాయ్యా, అవి కూడా ఎవరు వాడుతూ ఉంటారు. అద్దు అంటే ట్రాక్టర్ వచ్చేసి ఉంటుంది, అద్దు అంటే ఆటో వచ్చేస్తుంది. ఎద్దల బండికి ఎదురు ఆటో వచ్చేస్తుంది. ఎద్దల బండి ఒకసారి పోయేచాలకి ఆటో 2 సార్లు పోయేస్తుంది. అవి వచ్చేసి ఇప్పుడు అందరూ బండ్లు ఎద్దులు అమ్ముకున్నారు. కాదు దాదా, నువ్వు పెళ్లి అయిన తర్వాత వడ్డీ వ్యాపారం చేసావంటే? ఎవరా? నేను వారగా పోయి 5-6 సంవత్సరాలకు 10,000 రూపాయలు అప్పు తీర్చుకొని కదిలిబాడికి తోలుతా ఉంటే ఎద్దల బండితో. కంది నీడ వేసుకుంటే ఇంకా ఫుల్ 6 గోండ్లు బెల్లం వేస్తా ఉంటే ఇంత ముద్దలవి 1.5 కేజీ ముద్దలు. అంటే చెరుకు పండించేవాళ్ళ అప్పుడు ఇక్కడ? చెరుకు పండించి కాదు, పక్కన అమ్ముకుండే వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ అంతే, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి కదిరి తోలేది. పొద్దున్నే 6 గంటలకు బండి ఎత్తితే 6-5కే పోదు, 6:30-7 కంతా లోడ్ చేసుకుందు. ఏందన్నా అంత ముద్ద ఉడుకుడు గంత అయితే ముద్ద. అప్పుడు దోశలు గీసులు ఎక్కువగా లే, ఆ రోడ్లో సుబ్బమ్మ ఒకటి పోస్తా ఉండే దోశ. అప్పుడు 10 పైసలు దోశ. 4 దోశలు తింటే ఎంత మందము. మనం 2 దోశలు లేలా, ఆ దోశలు 4 తినేస్తే ఇంకా అన్నం అవసరంలే. మధ్యాహ్నమే అన్నం. ఆడి బియ్యే ₹10 ఇచ్చి 2 దోశలు తిందా. తినే బండికి లోడ్ వేసుకొని ఆ బండి నిలబెట్టి ఉలవ పొట్టు 2 మూటలకు ఎత్తుకుందో. మధ్యలో అల్లాకిల బాయి అని వస్తుంది, నల్ల చెరువు దగ్గర అల్లాకిల బాయిని మిట్ట ఇట్లా కొండ మిట్ట ఎక్కి ఇక్కడ ఆడి బియ్యి ఇప్పేసి సింతమాని కింద ఆడికి బియ్యి ఆ అన్నం తిందము. సద్ది మూట కట్టుకొని పోయేది, ఆడ తినేది అన్నము. ఆడ దోశలు తినేసిందో అసరికాయలు వేసి అన్నం చేసి కట్టేస్తుంది మా అమ్మ. అది క్యారీలు పెట్టుకునేది, బండిలో పెట్టుకునేది. బెల్లం ముద్దల మీద దాని మీద టవాలే ఎందనే వేసేది. ఎండకి ఎండిపాక నీళ్ళన్నీ బాయిలే తాగేదా? బాయిలోనే బాగా కడుక్కొని బాగా శుభ్రంగా బాధోసుకునే చెత్త చెదారమా ఆ నీళ్ళు తాగేసేది. ఎట్లుంటా ఉండే నీళ్ళు, ఆ నీళ్ళు తాగుతా ఉంటే మకాల నొప్పులు వస్తాయి. నీళ్ళు తీయగా ఉండేవి కదా. ఇప్పుడు పాతాళ లోకంలో తిని పాతా ఉండారు లోకానికి, సరికి వెళ్ళిపోతా ఉన్నారు. 45 ఏళ్ళకే మకాలు. మళ్ళీ ఆనింటే కదిరిలో బెల్లం అమ్ముకుంటే మాకు గోనికి 100 రూపాయలు ఇస్తారు. గోని అంటే 82 ముద్దలు. 80 ముద్దలు మామూలుగా ఏం చేస్తారు, 2 ముద్దలు ఫ్రీ వేస్తారు గోనికి. అట్లా 6 గోన్లు లేవు మిద్దికి బండికి.
6×8 = 48 ముద్దలు. లాభసాటి ముద్దలు 6×12 ముద్దలు లెక్కేసుకో. ఏమైనా అన్నీ వేసుకొని పోయి ఆడ అమ్మేస్తే బొంకురామయ్యకు బెల్లం వెంకటరాయనికి బెల్లం వెంకటరాయుడు అని పేరు. ఎప్పుడు బెల్లం దోలేదు ఆయన కదిరికి. ఆయనకు బాడికి పోతే మాకు 6 గోర్లకు 6 నూరులు ఇస్తారు ఆ కాలంలో. ఈ పొద్దు మనిషికి ఇస్తా ఉన్నారు 6 నూరులు. అప్పుడు 600 అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు? ఆ పొద్దు 600 అంటే ఈ పొద్దు 6,000. 6,000, 6,60,000 కాదు, 100కి 1000 పెరిగింది. ఇప్పుడు 100కి 1000 పెరిగింది. 100కి 1000 పెరిగింది. 1000కి వచ్చి 10,000 పెరిగింది. 10,000కి వచ్చి 1,00,000 పెరిగింది. 100కి 1000 రూపాయలు పెరిగించమే. ఇంకా ఎక్కువ పెరిగిందేమో అందాజుగా చెప్తా ఉండ. ఇంకా ఎక్కువ పెరిగిందేమో మాకు ఎట్లా తెలుసు? కాదు, మీ నాన్న ముత్తాత వ్యవసాయం చేసేవాడా లేకపోతే ఉత్త వైద్యమేనా? ఎవరా? మీ నాన్న. మా నాయన వైద్యము వ్యవసాయము కూడా. రేపు ఏది వైద్యమా? పగులంతా పని చేసుకునేది. 5 గంటల కాడ ఇంటికాడ కట్టేసేది. ఎద్దలా వైద్యం చేసుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చు. డబ్బులు తీసుకుంటారు. అడిచెరువు, సానేవాళ్ళపల్లి, గట్టి కింద పల్లి, శివరాంపల్లి, రామిరెడ్డి గారి పల్లి వైద్యం చేసి ఇంతమందిని సాగాడు. 14 మందిలో బుద్ధి వచ్చిన వాళ్ళు కొందరు, బుద్ధి రాకనే కొంతమంది అట్లా చనిపోయినారు. 7 మంది నికరంగా నిలబడినాము. 7 మంది చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు. చెప్పు. వాళ్ళు 7 మంది. వాళ్ళ పేర్లు చెప్తా. శివమ్మ, ఎంగట్ల శివమ్మ, భద్రావతమ్మ, అట్లంటే భద్రావతమ్మ ముగ్గురా, తిరుమల రెడ్డి, తిరుమల రెడ్డప్ప అని పేరు. అట్లంటే జయప్ప అని ఒక అతని పేరు. నీ పేరు కూడా? నా పేరు జయరామచంద్ర, ఆయన పేరు జయప్ప. మళ్ళా అంటే ఇంకా పిల్లోడు నేతోడే సరిపోయినాడు. మేము పుట్టక ముందే పుట్టినది ఇల్లు. మళ్ళా 4 ఆడబిడ్డలు. మళ్ళా వాళ్ళు 7 మంది. మేము వచ్చి మంగమ్మక్క ఉండేవాళ్ళము. ఇప్పుడు ఉండేవాళ్ళము. రామలక్ష్మమ్మ, లక్ష్మణాయణప్ప, జయరామచంద్ర, రెడ్డప్ప, సీతమ్మ ఇప్పుడు ఉండేవాళ్ళము. ఇప్పుడు ఉండేవాళ్ళు 7 మంది. 7 మందిలో మా ఆయన చనిపోయా, పెద్దక్క చనిపోయా, తగిన వాళ్ళు ఉంటాం. తాత భూములు ఏం సంపాదించలేదా? తాతకు ఈ ఊరు రెడ్డి రౌడీజము త్రాగుడు పోతాం. ఈ ఊరు రెడ్డి పేరు ఏం పేరు? కులారెడ్డి. ఆయన ఏం చేసినాడంటే తాగి బాగా ఇసుపెట్టాకలాడేది, అక్కడ ఇక్కడ అమ్మని గారు పెట్టుకునేది, ఇట్లా పని చేస్తా అంటే మా నాయనకి సరే. ఎంతమంది ఆయనకి అమ్మన్న గారు? ఆయనకా ఏడ కనపడితే వాళ్ళ ఏది తాగేసి వాళ్ళు పరకలు తీసుకొని తిరగబడేది. కొట్టినా కూడా ఇసిపెట్టేదిలే, ఆయన ఈడిచేది. ఇట్లా అరాచకం అయిపోయి 5-6 కేసులు నెత్తిన పడే కొద్దికి ఊర్లోనే లేకుండా పారారైపోయి. మళ్ళీ రాలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టపోతారు. అప్పటికే 2-3 సార్లు పోయి వచ్చినాడు జైలుకు. ఇంక ఈసారి మళ్ళా పోతే ఇంకా పక్కన రా. ఆయనకి తాతకి ఏంది గొడవ? లక్ష్మణ తాతకి అయ్యారా బాగా కష్టపడుకుంటా అన్నాడు. రేయం బౌలు వైద్యం చేస్తాడు, సంపాదిస్తా ఉన్నాడు. ఆయన తాగేది తన్నానది ఇట్లా పనులు చేసుకుంటాడు. అందుకే మా ఆయనకి ఇష్టంలే. అప్పటికి ఈ ఊరిలో వీళ్ళిద్దరేనా పెద్దోళ్ళు? ఇంకా ఉన్నారు. రెడ్డిపల్లి రెడ్డి ఉన్నాడు, తుమ్మల తాతిరెడ్డి ఉన్నాడు, కుల్లాయిరెడ్డి నాయన తిమ్మిరెడ్డి. వాళ్ళంతా రెడ్లేనా? వాళ్ళంతా రెడ్లే. అంటే గోవింద మాకిరెడ్డి, శివారెడ్డి, వెంకటరమణారెడ్డి వాళ్ళంతా రెడ్లు. వాళ్ళ 10 ఇండ్లు, మన 20 ఇండ్లు. మన పద్మశాలలో 20 ఉంటే వాళ్ళు 10 మంది ఉంటే. కానీ మేము అన్యాయంగా వస్తే సరిపోయి ఇచ్చిపెట్టేదిలే. అన్యాయం ఎక్కడ వాళ్ళు ఎక్కడో చేసుకోండి, మా దగ్గర చేయదండి అని చెప్పి మా ఇంతకు మేము. ఏం అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఊర్లో? ఏం చేస్తున్నారు అన్యాయం అంటే? వాళ్ళు వ్యవసాయం చేతివే. అన్యాయం అంటే ఏం తప్పు చేసి? అన్యాయం అంటే ఇవి ఆడేది తాగేది ఇవి అన్యాయం పనులు కదా, తప్పుడు పనులు కదా. తాగేది ఆడేది. తాగేదంటే తాగితే తాగారు, తాగుతా ఉన్నారు. కొంతమంది తాగరా. అయితే వీళ్ళు మాత్రం రౌడీజం. తిమ్మిరెడ్డి అని ఆయన రౌడీజం, కులాయిరెడ్డి రౌడీజం. వాళ్ళ ఇల్లు అట్లే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా అలా అట్లంటే. అప్పుడు మా నాయన ఏం చేసినట్టే నేను విన్నాను. అప్పట్లో చిన్న గొడవైనా ఏదైనా పండగ జరిగినా ఇండ్లు తగలబెట్టేస్తారంటనే మన ఊర్లో. అప్పట్లో ఈ ఊర్లో చిన్నప్పుడు చీటికి మాటికి ఇండ్లు తగలబెట్టేస్తారంటే పెట్టినారు. అట్లా కూడా పెట్టినారు. శనికుప్పల దగ్గర వేసుకుంటా ఉండి ఒకసారి ఒరిగిడ్డి ఎత్తపోయినారు అంటించినారు. వామిలో పెరుక్కొని ఊరు అనుకొని ఒరిగిడ్డి ఉంటే అది రాలుకుంటా బింది పడుకున్న పిల్లలు ఇట్లా పిల్లలు రాలుకుంటా బింది శనికుప్ప ఆనుకొనే పెట్టినారు. ఇది శనికుప్ప కదా, ఒక బాగా దూరంలో
పెట్టారు. ఈ గడ్డి అట్టి వరకు రాలింది. శనిక్కాయలు కలుసుకున్నారు, ఏరుకొని ఇంట్లోకి వచ్చేసినారు. వరిగడ్డి కాలిపోయింది. ఆ వరిగడ్డి కాలుకుంటూ చెనిక్కొప్ప కలిపింది. చెనిక్కొప్ప కలిపేలకు గాలి అనరాని ఎక్కలేని గాలి వెళ్ళుకునేది, సుట్రా గాలి. ఆ సుట్రా గాలి ఎత్తుకుంటే ఈ కాలేదు మంట ఆ వరిగడ్డి అట్లా ఎత్తుకొని వచ్చి ఇంటి మీద పెట్టేసింది. తెప్ప అది పిల్లోళ్ళు పెట్టినదిలే, పెద్దోళ్ళు పెట్టినది కాదు. పిల్లోళ్ళు శనిక్కాయలు కలుసుకుంటే పిల్లోళ్ళు. ఎన్నిసార్లు కాలింది అట్లా? అట్లా 5 తూర్లు కాలింది ఊరు. అప్పుడు మిద్దులు లేవు, అన్ని ఇవే. ఏంటివే? గుడిసెలు అన్ని ఇవే. ఇంట్లో పూరింట్లో సుట్టిల్లు, రాసిన సుట్టిల్లు కట్టే దేవుని ఇల్లునే. ఈ పక్కన పెద్ద ఇల్లు ఒకటి కట్టుకుంటేది. ఇప్పుడు మాకు కూడా ఈ పక్క రాసి ఉంటాయి కదా, ఈ రాసిన ఇల్లు సుట్టిల్లా. వాళ్ళకు రావులస్వామాలకు సుట్టిల్లే, కులాయిరెడ్డి వాళ్ళకు సుట్టిల్లే, పక్కన మిద్దె. వాళ్ళది పెద్ద ఇల్లు, పెద్దరెడ్డి వాళ్ళ ఇంటి పేరు. అప్పుడు అడ్డపింట్లు ఎంతమంది ఉన్నారు? అడ్డపింట్లో ఉన్నప్పటికీ కనీసం అంటే మా అన్న, మా వదిన, పిల్లోళ్ళు, వాళ్ళు త్యాగరాజు వాళ్ళు పుట్టిండ్రు ఎప్పటికి. కృష్ణవేది లక్ష్మీనారాయణ తాత కట్టిందా, లక్ష్మణ తాత కట్టిందా? లక్ష్మణ తాత కట్టినవి అడ్డపిల్ల. మళ్ళా కొన్నాళ్ళకు మిద్దె లక్ష్మణ తాత కొనింది, కట్టింది కాదు. మా నాయన కొనింది. వెంకటస్వామి అని వాళ్ళు మా మేనమామ గారు, మా నాయన అక్క తమ్ముళ్ళు వాళ్ళు, మా నాయన అక్క కొడుకులు సీతారామయ్య పిల్లంగడ స్వామి. సీతారామయ్య పిల్లంగడ స్వామి అని పేరు. వాళ్ళు పిల్లగా ఉంటే పిల్లంగడ స్వామిని పెట్టినారు. వాళ్ళకి బిడ్డల్లా ఒకే కూతురు వెంకటస్వామి, పిల్లంగడ స్వామి అనే సీతారామయ్యకు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు చనిపోయారు. కూతురుంటే అక్కడ యాభరాలకి ఇచ్చి చేసిరి. ఆయమ్మ చచ్చిపోయా. ఆయమ్మ బిడ్డలు ఉండారంట, మనకు తెలియదు. వాళ్ళు మనకు రావడంలే. వాళ్ళు బాగా సంపాదించినారు. తాగేది ఆడేది తిమ్మిరెడ్డి జతల కులా, మా పెద్దరెడ్డి తిమ్మిరెడ్డి ఆయన జతల తాక్కుంటా తడుపుకుంటా ఆడేదని నేర్చుకొని ఆ మిద్ది మా నాయన కొనుక్కుండే. మా నాయనకే అమ్మేసిరి. మా నాయన కష్టపడుకునేది, నలుగురికి సంపాదించుకునేది. ఏదో పండగ వస్తే, గౌరీ వ్రతం వస్తే 10 మందికి అన్నం పెట్టేది. సుమారు పాటు చిన్న పెళ్లి అయిపోయి మన ఇంట్లో గౌరీ వ్రతం వస్తే. ఇప్పుడు కూడా అంతేలే, 3 ఇంట్లోనో 3 పదులు 30 మంది అన్న తింటారు. అప్పటికి 30 మంది ఒకటే ఇంట్లోనే తింటా ఉండ్రి, ఒకటే ఇల్లు కదా, ఉమ్మడి కుటుంబం. అప్పుడు ఇప్పుడు 30 మంది వస్తే ఆడ 10 మంది, ఆడ 10 మంది, ఆడ 10 మంది తింటా పోతారు. ఇప్పటికీ మాకేమీ దేహభాగాలు కానీ కొట్లాట్లు కానీ ఏమీ లేవు. ఇంకా మా ఆయన్నే బలబల అరుస్తా ఉండే. ఇప్పుడు మేము అంతగా అరుచుకునేదిలే, మాట్లాడేదిలే ఎక్కువగా. ఏం పట్టే ఈ ఊర్లో అప్పట్లో లక్ష్మణ తాత టైంలో రెడ్లు మా దారిలో వెళ్ళొద్దండి, ఇట్లా పోవద్దండి, దండిగా ఇదెవరు పనిచ్చేదిలే. అప్పుడు మా నాయన అప్పుడేదో రాత్రి భూమి కొనేసాడు తాత. అప్పటికి మాకు భూమి లేదు. ఇదంతా మంది ఇట్లా పరమట. అప్పుడు ఎక్కడుంది భూమి? అప్పుడు పంచాంగం సేనునే తేగలగుట్ట కింద, తేగలగుట్ట అది అడవి దగ్గర ఏమిలే. రోడ్డుకే తమ్మలపల్లి, రోడ్డుకే. అప్పటికి తమ్మలపల్లి రోడ్డు లేదు, ఏదో ఊరికే కాలినడకున్నది తమ్మలపల్లికి. గుండ్లపల్లి ఇడిస్తే తమ్మలపల్లి. ఇట్లా పోతా అంటే నడుచుకొని తమ్మలపల్లికి అట్లా పోతా అంటే అప్పుడు ఏం చేసి రాను 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 మళ్ళా తెలివి పుట్టి కదా జనాలకు, తెలివి కాలం పుట్టి కదా. అప్పుడు మొరట ఏమి తెలదు. అందుకే అప్పుడు ధర్మము న్యాయం ఉండింది. ఇప్పుడు ధర్మము న్యాయం లేదు. ఏం చేశాడు తాత? అప్పుడు తాత ఏం చేసిన, ఆడు 7 ఎకరాలు అమ్మినాడు. ఒకటే ప్లాట్, ఒకటే గుడ్డం. ఇప్పుడు ఎంత పోతుంది 7 ఎకరాలు అక్కడ? అక్కడ ఓ అమ్మా ఈ పొద్దు 1 కోటి పోతుంది. 1 కోటి రూపాయలు? 1 కోటి పోతుంది పొద్దు. ఆడ అమ్మేసి ఆ పొద్దు ఆడ 6,000కి అమ్మినాడు. 7 ఎకరాలు 6,000కు అమ్మేసి, 6,000కి అమ్మేసి ఇక్కడ 6 ఎకరాలు కొన్నాడు. 7 ఎకరాలు 1,000 రూపాయలు ఒక ఎకరా. ఇక్కడ 1,000 రూపాయలు ఇప్పుడు ఎకరా. 6 ఎకరాలు 6,000కి అమ్మి 7 ఎకరాలు 6,000కి అమ్మినాడు. వచ్చి 5 ఎకరాలు 6,000కి కొన్నాడు. 1,000 రూపాయలు ఎక్కువ, ఇంకా 100 రూపాయలు ఎక్కువ పెట్టి ఎకరా కొన్నాడు. అప్పుడు ఆ తిమ్మిరెడ్డి రానే కన్నా పోతే, అయ్యా ఈ పక్క నాన్న, ఆ పక్క నీది, ఈ పక్క అంతా నేను కొన్నా. ఈ దేవుడి లింగాయతులది, లింగబల్ జోళ్ళు ఉన్నారంట వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళు జంగము పూజ పురస్కారం అంతా. ఇక్కడ పెద్ద చింతమాను ఉండేదా, చింతమానులా. ఇప్పుడు కూడా రాగి చెట్టు ఉంది కదా పెద్దది, అదే అది రచ్చబండ రాయి చెట్టు. దానికి ఈ పక్కన చింతమాను. పంచాయతీలు జరుపుతున్నారా రాయి చెట్టు? లేదు, అక్కడ నాగలు నిలిపి నాగదేవతనికి ఈ ఇది టెంకాయల పండుగ వస్తుంది చూడు, విఘ్నేశ్వర వినాయక చవితి. అప్పుడు అక్కడ పూజలు పురస్కారాలు చేసి పూలు వేసి అక్కడ అలికి ముగ్గు పెట్టి ఆ దేవుడికి పూజ చేసి చుట్టూ రాగి చెట్టు, యాప చెట్టు 2. ఇప్పుడు యాప చెట్టు లేదులే, రాగి చెట్టు బతిగా యాప చెట్టు చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఏర్లు మారిపోయి ఏది పెట్టినా యాప చెట్టు పెట్టాయి. ఊరికే శాస్త్రానికి ఇప్పుడు ఏర్లు కానీ దొక్కొచ్చేది అట్లా పూడ్చేదినా. ఆ రోజు విఘ్నేశ్వర పండుగ, అప్పుడు నాగల చవితి అంట.
మళ్ళా రాత్రికి రాత్రే కొనేసి చెప్పేశాడు ఇది నాది, అది నీది. రాత్రి ఏమిలే పబ్లిక్ కి అమ్మినాడు 7 ఎకరాలు 6,000కు. 7 ఎకరాలు 6,000 అంటే ఎంత పడే నీకు? అప్పుడు ఇంకా తక్కువ 1000 కూడా తక్కువే పడా. అప్పుడేం చేసినాడు, షరత్తుగా ఇదాం రానేలేదే, ఇక మేము బిడ్డలు అప్పటికి మగబిడ్డలే అంతా ఆడబిడ్డలే మా ఆయనకు. అప్పటికి మీరు పుట్టలే, మగబిడ్డలు పుట్టినలా. మా ఆయన కడుపునున్నాడంట. అప్పుడు ఇంకా మా ఆయన కడుపునున్నాడని దేవునివరంతో 4 ఆడబిడ్డలు ఎరక మగబిడ్డ కావాలని పుట్టింది 5వ వాడు. అప్పుడు ఎర్రదొడ్డి గంగమ్మ కొమ్ములు తిరిగిన పొడతా గోపమా నీకో మహాతల్లి, ఎర్రదొడ్డి గంగమ్మ నీకు కొమ్ములు తిరిగిన పొట్టలు పడతా, సవారు బండ్లో తీసుకొని వచ్చి 10 మందికి అన్నం పెడతా అని దండ పెట్టుకుంటే అయ్యప్ప పుట్టినాడు దేవుని వరాన. బాగా సాకినాడు చూడు. మా ఆయన ఎంత పొడుగు ఎంతలా ఉండే. మేము పుడతా మళ్ళీ మా ఆయన నేను పుట్టినా, ఆయనకి తమ్ముడు వరుసగా పుట్టాడు. 6.5-7 అడుగులు ఉంటాడు కదా తాత. ఉంటాడు. మంచి కలర్ కూడా, నువ్వు కూడా మంచి కలర్. రెడ్డప్ప మా నాయన సార్లు పడినాడు, మా అమ్మ మెరుపు, నేను మా అమ్మ సార్లు పడినా. మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి రెడ్లకి మన పద్మశాలకి ఎప్పుడు గొడవలు పడలేదా? మళ్ళా దండిగా పడినారు, కొట్టుకున్నారు. భూమి విషయంలోనే మన వల్ల కొంతమంది వాళ్ళకి చేరుకొని వాళ్ళు తాపిస్తా ఉంటే వాళ్ళ మాట మాట్లాడేది మన ఆయన పట్టుకొని కూడా కొట్టినారు. మన వాళ్ళ అకిష్టన్న, నర్సన్న, అంటే లత్తుగాపాలు. వాళ్ళు ఎందుకు కొట్టింది? వాళ్ళు తాగడిపోతున్నారు, వాళ్ళు చేరుకొని తాగేది ఆడేది ఇట్లాంటివి నేర్చుకున్నారు వాళ్ళు. మా నాయన కాడికి పెద్ద అయిపు కొడుకులు. అదే ఇప్పుడు చిన్నదోడా వాళ్ళ ఆయన గారు, వాళ్ళ ఆయన గారు ఈవిడ మహా తెలివల్లే. అయ్యో నువ్వు చలవ, నేను అంత తెలివైనాడు. వస్తానే బోరేసా, భూములు కొనేసా. ఈడే నరేశమనే బతుక్కోనే సంతోషమే, అంటే మోసం ఉంది ఉండకూడదు. నేను మాట్లాడిన రెడ్డప్ప మాట్లాడా, మిగతాలు మాట్లాడతారు. అది అట్టుకున్నా నేనేందో చెప్తే నువ్వేందో మళ్ళీ ఇస్తావు దావలా సంతకి మీద దావ. మా అమ్మకి చిన్నప్పుడు దయ్యం పట్టిందంట, అది నిజమేనా? మా అమ్మకి చిన్నప్పుడు దయ్యం పట్టిందంటే స్కూల్కి వెళ్ళి వచ్చేప్పుడు, అది నిజమేనా? ఏమబ్బా నాకు బాధ. నీకు తెలీదా? ఇటీవల కథ. అది ఇటీవల కథ కాదు, మా అమ్మ 6th క్లాసో 7th క్లాసో చదివేటప్పుడు దయ్యం పట్టిందంట. ఏదో పూజలు చేసినాడంట, కాజా పేరు తాత మంత్రాలు వేసినాడంట. తర్వాత ఆయమ్మకు బాగా బుద్ధి వచ్చినప్పటికీ నేను వారగా పెట్టి కదా, ఆయమ్మకు బుద్ధి వచ్చేవాళ్ళకి నేను వారగా పెట్టి పిల్లలందరినీ సాకినాం, అందరినీ సాకి బాగా బుద్ధి వచ్చే వరకు సాకినాం. నేను రెడ్డప్ప మళ్ళెప్పుడు నా పెళ్లి కానిచ్చి నాకు 10 ఏళ్ళు పెట్టలే. సాయిబుల్ దైవా పాత పొద్దు పద పెరికేస్తా పొల్ల తప్పలే కాళ్ళు పట్టుకుతాయి సమయం. రామ రామ పాపకి నిద్రపోయింది ఇంట్లో, వాకిలేసుకొని వచ్చావా? ఇప్పుడు వాకిలు తెరిచేసినావా? 10 ఆవులు పెట్టుకో, 10 వస్తా అయిపోయిందో మాట్లాడాలంటా ఉన్నాడు. మాట్లాడేసి నువ్వు జేర్సు ఇవన్నీ పెట్టి కాదు తాత. అప్పుడు వ్యవసాయం బావి కింద బావి ఉన్నిందా మీకు? బావి 5 పైసలు వేసింటివి. మళ్ళీ అంతకుముందు ఆ బావి తవ్వించింది ఎవరు? తవ్వించిన నారప్ప తాత, మా నాయన మీ తాత నారప్ప వెంకటదాసప్ప అన్నదమ్ములు. అదే వాళ్ళు బంధువు వాళ్ళంతా వాళ్ళు. దాసు నుండి చూడాడు, దాసు వాళ్ళంతా ధర్మవరంకి వెళ్ళారు కదా ఆయన కొడుకులు వాళ్ళు. అదే గోపాలు నత్తి గోపాలు నత్తి వస్తాయి ఆయనకు అనేది అనేది ఆయన మన వాళ్ళు కొడుకులు. ఇప్పుడు ఉండేది కొడుకు చచ్చిపోయలేదు దాసు, వాడు పంచోడే పాప ఆస్తి కూడా బాగుట్టుకొని తాగేది ఉండే. ఆడు తాగేది అప్పులు చేసేది. మన మా అల్లునే బామర్దినే భార్య తమ్ముని కొయ్యటికి పంపించా 5 రూపాయలు ఉడితే చేసా. ఆ కాలంలో కోవేట నేను కూడా తాగినా. అయినా నేను అప్పు చేసినాడు కాదు, రోజు 4 నూర్లు 5 నూర్లు బాడికి పోదు. అప్పుడు నా 5 నూర్లు బాడి. నువ్వు వడ్డీ వ్యాపారం మంచిగా చేసినావు. వడ్డీ కూడా చేసినా, నేను 2 రూపాయలు వడ్డీ మించి నేను చేసిన. ఆ కాలానికి 2 రూపాయలు అంటే ఈ కాలంలో 20 రూపాయలు కదా. ఇప్పుడు 2 రూపాయలే, అది ధర్మవడ్డీ తాతల ముత్తాతలు ఇంటి ఉంది. ఇప్పుడే 2 రూపాయలు అంటే అప్పుడు 2 రూపాయలు అంటే ఇప్పుడు 20 రూపాయలతో రూపాయి వడ్డీ ఇంటి 2 అయింది. వడ్డీ చెప్తుండే వడ్డీ 100కే. నేను వడ్డీనే చెప్తోంది. ఆ కాలంలో 2 రూపాయలు అంటే ఈ కాలంలో 20 రూపాయలతో సమానం కదా అంటున్నా. అంతేలే, అంటే మంచిగానే చేసినావు. 10 రూపాయలు ఇస్తే పిల్లికరంలో 9 రూపాయలు సంత చేసుకొని దండిగా మోసేయండి. పిల్లికరం కాటుకొచ్చి నీళ్లు బాగా ఎట్లా టెంకాయ పాలు ఉంటుండేది. ఆ బోండాలు తినుకుంటా వచ్చేళ్ళకి అటుకాయలకి అయిపో ఆ నీళ్లు తాగేలా కడుపు నిండిపోయి పోతేనేది. మేము చదువుకునింది ఎక్కడ? నువ్వు చదువుకునింది
చదువుకునేది అప్పుడు ప్రమేల అని కొత్తగా ప్రమేలమ్మ అని గవర్నమెంట్ టీచర్ ఆ అమ్మ దేవుల చెరువులో కొన్నాళ్ళు చెప్పా. మళ్ళీ ఆ అమ్మ మారిపోయే కొద్దికి కొన్నాళ్ళు రాలా ఆ స్కూల్కు. ఇదే గవర్నమెంట్ స్కూలే ఈడ నారాయణరావు వాళ్ళ ఇంటికాడ ఉండేప్పుడు. ఆ అమ్మ వెళ్ళిపోయాక మళ్ళీ వేరే అప్పుడు జనాలు తక్కువ కదా. పత్తికోట దగ్గర ఉంది ఆ స్కూల్ కదా మీది? అది ఎప్పుడు మొన్న అంతా వీళ్ళు పిల్లలు అప్పుడు లేదు. మామూలుగా ఎలిమెంటరీ స్కూల్, మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ ఉండే. హై స్కూల్ కూడా కాదు. ఏడ మన జాగా ఉంది చూడు కర్ణాలో మన జాగా ఆడ ఉండింది అప్పుడు ఎలిమెంటరీ స్కూల్. ఆడ అంటే ఆయన మారిపోయే కొద్దికి మళ్ళీ 2-3 ఏళ్ళు స్కూల్కే రాలి ఒకరు. అప్పుడు జాబులు తక్కువ, జనాలు తక్కువలే కాదు. అప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదివిన గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారు కదా, నీకు రాలేదా జాబు? గవర్నమెంట్ జాబులు అంటే ఏదన్నా ఆ కాలంలో పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు వచ్చి వాళ్ళకి ప్రాముఖ్యంగా ఉండే వాళ్ళకి ఎవరికన్నా ఎవరికి ఇచ్చినారు. ఇప్పుడు అయిపోయి లక్ష్మణ చదివే రాదు. 5వ తరగతి మా చదివే. ఎవరు నారాయణమ్మ మొగుడు ఉన్నదా ఆయన చదువులే. ఇప్పుడు మన తాత జాబ్ మీ తాత ఇంక ఇప్పే మా అన్న ఆయప్ప జాబులు పత్రాలు రాస్తా ఉండే. ఆయప్ప 7-8 వరకు చదివాడు ఆ కాలంలో. దేవుని వారు ఆయన పుట్టినాడని మగబిడ్డలు లేక ఆడబిడ్డలు 5 మంది వెనక ఆయప్ప పుట్టినది. మళ్ళీ ఆ వెనక ఆయప్ప వెనక గోయిందమ్మకి నేను నా వెనక రెడ్డప్ప వెనక సీతమ్మ 7 మంది ఉన్నాము. 7 మంది పోయినరే, 2 ముక్క పడినారులే. ఇప్పుడు ఇంకా 5 మంది ఉన్నాం. ఇప్పుడు 4 మందిలో 7 మంది వచ్చినారు, 7 మంది పెట్టుకున్నారు. 7 మందిలో ఇప్పుడు 7 మంది ఉన్నారు. 7 మంది 2 పోయినారు. 7 మందిలో అప్పుడు భూమి కొని అప్పుడు తిమ్మిరెడ్డి మీద మా నాయన ఏమయ్యా ఇదామన బండి రానేవో చిన్నగా ఎద్దుల బండి అన్నారు. అట్లా బానే నా బిడ్డలు ఎత్తుకొని వాళ్ళ మా ఆయన నరుక్కాడు పెట్టల్లా మడక గోయిందమ్మ మంగమ్మక్క రావచ్చు పక్క మేము చిన్న బిడ్డలంట. ఆడివి మడక కట్టుకొని పంచాంగ సేనులేకి పోవాల అని అప్పుడు పంచాంగం సేను దాని పేరు తేగలగొట్ట కింద. అది 7 ఎకరాలు అమ్మి 6,000కు 6,000 ఇచ్చి 6 ఎకరాలు కొన్నాడు. 1 ఎకరా పోయింది. ఆ రేటు 1 ఎకరా ఎక్కువ. 1 ఎకరాకు 1000 ఎక్కువ. 5,000కు 6 ఎకరాలు ఎక్కడ, 6,000కి 7 ఎకరాలు ఎక్కడ కాదా? మళ్ళీ 2వ పెళ్లి ఎందుకు చేసుకుని నువ్వు? లేనా బిడ్డలు లేక కదా 12 ఏళ్ళు బిడ్డల్లా దేవుని వరాన్ని పోతే తిరుపతి తొట్లు కడితే అన్ని చేస్తే ఆమె బిడ్డలో కాలే. మళ్ళా డాక్టర్ పైన చేపించాలంటే అప్పుడు కాంతారావు జయనారాయణ రెడ్డి ఉండింది. నేను చెప్తాను 30 ఏళ్ళు పై మాట. అప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే గర్భసంచి లేదు, చిన్నగా పుట్టింది, ఆమె బిడ్డ ఉత్పత్తి అయ్యేకి లేదు, సృష్టి కావడమే లేదు, బిడ్డలు గారు ఆమె ఒప్పి చేస్తే నువ్వు చేసుకోవచ్చు. ఆమె ఒప్పి చేసేమని చెప్పని ఆమె ఒప్పిస్తామనే చేసుకుంటే దానికేం రోగం పుట్టినా దీనికి గర్భం అయ్యే కొద్దికే ఈ బాబు బిడ్డలు అవుతారు అంతా ఎమ్మకి హక్కులు అయిపోతాయని కోర్టుకే వేసిరండు. నా సర్దుకుడు ఎవార్సి వెళ్ళేవాడు రాసవరపల్లివాడు తనకల దగ్గర సోమయ్య వారిని పిలుచుకొని వచ్చి అడిగితే జయరామచంద్ర జైలు చూస్తే ఆస్తి తప్పించుకోలేడు, నా మాట ఇంటే వేరు అని వాడు కొంచెం వ్యవహారశాలి కోర్టులు గీట్లు తిరిగి ఆస్తులన్నీ బాగుట్టుకోండు. లాయర్ ఆయన సోమయ్య లాయర్ల జతల్లో తిరిగిండోడు. లా మాట్లాడేది లా చేస్తా ఉన్నాడు. వాడు వాని ఇంటికన్నా పెట్టుకొని వ్యవహారానికి వచ్చా వాని మీద కేసేస్తే నా భార్యను బిడ్డలు 2 పెళ్లి చేసింది ఒప్పి మళ్ళా సోమయ్య ఇంటికి దోచుకొని అతడు కేసేసి నా పైన వ్యవహారం నడుపుతాడు. వాని మీద కేసేస్తే కదిరి కోర్టులో వాయిదాలు కదిరికి పోతా వస్తా ఉంటే వీళ్ళు పట్టుకొని కొట్టి నన్ను. ఎవరు కొట్టింది? ఎవరు? నడిదావులు అడ్డ పడుకోయా వీళ్ళు సోమయ్య తరఫున జనాలు వాళ్ళ ఇళ్ళకి అమ్మిచ్చి పట్టుకొని కొట్టి. ఇప్పుడు పట్టుకొని కొట్టినా నన్ను. నేను ఇక్కడి నుంచి జనాలు పిలుచుకొని పోయి వాళ్ళు కొట్టింటారు అనుకుంటే ఆడ జనాలు ఎక్కువ. ఒక ఊరికి 2 పసల పోలు కూడా అట్లా నన్ను మమ్మల్ని పట్టుకొని కొట్టేసారు వాళ్ళు. ఈ దాసురాజన్న బాగా సైపోయినారు నాకు. పాపం నువ్వు జైలు చేస్తే మేము వస్తాం పదయ్య అదే పాపకు బొట్టు కట్టుకొని వస్తామని బొట్టు కట్టుకొని వచ్చేసి రేవారంలోనే పెళ్లి కాకనే కేసేసినారయ్యా స్వామి. మళ్ళీ పోలీసులు వచ్చారంట, మళ్ళీ దాక్కున్నారంట. పోలీసులు పట్టుకొని వచ్చి నన్ను ఎత్తి జైలు వేసారు కదా. భార్యను పట్టుకొని కొట్టి ఆ చట్టంలో ఉంది. భార్య ఎరుకు లేకుండా 2వ పెళ్లి చేసుకొని మళ్ళా భార్యను కొట్టి తరిమేసినావుని కేసు ఇచ్చినారు. దాంతో అప్పుడు లక్ష్మీనారాయణ తిరిగాడా నీకోసం? తిరగల అయ్యప్ప ఊర్లో అరికట్టాలని చూసా. వాళ్ళు అరికట్టే దానికి ఎన్లా అన్నమాట ఎనమాట ఎనకడ కోర్టుకి వేసేసి అయ్యప్ప ఏమో అరికట్టాలని చూసా బాధపడా
ఒకనాడు పట్టుకొని కూడా కొట్టినారు. కొట్టే కొద్దికి ఇంకా అంత జాస్తి గాయాలు పెట్టుకున్నారు. లక్ష్మీనారాయణ తాతను కొట్టారా? ఆయప్ప కొట్టినాడు. ఎందుకంటే కేసు వాళ్ళు వానపల్లి నా మీద కేసు వేసినారు. నా పెద్ద భార్య వాళ్ళు. కొట్టింది ఎవరు? మా ఆయన కొట్టినాడు. నా మీద కేసు పెట్టినారు తమ్మాలపల్లిలో. నేను చెప్పేది బోండాలవా కూతురు సామాయి పిలుచుకొని పోయినాడు వాళ్ళ ఇంటికి. జైలు చేస్తూ ఆస్తి తప్పించుకోలేడు. రెండో పెళ్లి కోర్టుకు నేరం కదా. వీళ్ళందరికన్నా పెద్ద కూతురు. రెండో కూతురు నీ అప్ప చేసుకున్నాడు. మూడో కూతురు నేను చేసుకున్నా. నాలుగే మళ్ళీ చేతమ్మ 4 రెండో కొట్టించింది పోలీస్ స్టేషన్. ఇది పూర్తిగా అప్పుడేం చేశారంటే కోర్టు కేసి కోర్టు తిరుగుతా ఉంటుంది కదిరి కోర్టుకో. ఈ అప్ప ఎప్పుడు పెద్దూరులో 4 ఏట్లు వేసినా వాడు మస్తాన్ రెడ్డి గోడు సోమగోడు వీళ్ళకు వాడు లా చదివిండేవాడు రాసోరపల్లి మస్తాన్ రెడ్డి. నిన్ను గాను పట్టుకొని కొడితే తమ్మాలపల్లికి వచ్చాయి మేము అట్లా వస్తాము, కొత్త కేసు రికార్డ్ చేస్తాము, జైల్లో పెట్టేస్తాము అని అంతవరకు బుద్ధిరాదు దొరికింది. అప్పటికి నాకు తాగేది లేదు. ఈ కుల్లారెడ్డి ఏం చేసినట్టే జత దాసు మంగళరాజు అన్న వీళ్ళంతా తాగేవాళ్ళే. నేను తాగేది లేపటికి. రెండో పెళ్లి అయిపోయా కదిరికోటకు తిరుగుతా ఉండా నా పైన పట్టుకొని కొట్టేసిరండి. అప్పుడు ఏం చేసి తొమ్మలపల్లికి తలకాయలు పాలు కొట్టుకున్నారు. మా ఆయన కొట్టినది ఎట్లా చుట్టునే ఇట్లా గాజుప్పులతో గీసుకున్నారు. అలా రక్తం పడేటి అయిపోయి కొట్టినారు 2 ఏట్లు చెంపలకు. నా కొడుకు వాడి మీద కేసు పెడితే ఇడ్లీ హోటల్లో కొట్టినాడు. ఇదిరా చుట్టూనే అది ఇంటికి వచ్చారా బిడ్డ నువ్వు వద్దంటే వాడు చేసుకొని అంటే వద్దని అక్కడ కేసు పెడితే 3 ఏళ్ళు అయిపోతుంది తెల్లారలా అని చెప్పినాడు. వాళ్ళేం అప్పుడు ఫోన్లు లేవు. వాళ్ళేం చేసినారు, మేము ఇట్లా వచ్చేస్తామా మీరు అట్లా వచ్చేయండి అని కొడితే అట్లా తొమ్మాలపల్లికి మీరు అట్లా వచ్చేయండి. అప్పుడు బస్సు లేదు తొమ్మాలపల్లికి. గుండ్లపల్లికి నడిచిపోయి బస్సు ఎక్కల్లా. గుండ్లపల్లికి నడిచిపోయారు. మా అక్క మా ఒకరికొకరు కొట్టుకున్నారు గెనుపులు కట్టెలతో. కొంచెం రక్తం కారితే అది రక్తం కారదా. అందులో ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకు 60 ఏళ్ళు దాటింటాయి అప్పటికే. ఇప్పుడు 80 ఉంటాయి ఆయనకు. ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుని 35-36 జరుగుతుంది. చచ్చిపోయింది కదా బోండలవా? ఏంటికి లేదా మంచాన్ని పడి చచ్చింది. ఇంకా బతికే ఉందా? ఎవరు బతికినలా నేను బతుకుతాను చూడు. ఆ రాక్షసి కూడా బతుకుతాను. ఎవరు మా మంగమ్మక్క 75కి చచ్చిపోయా. ఆయమ మొగుడు 75-76కి చచ్చిపోయా. ఇప్పుడు నాకు 75లో పడింది ఫిబ్రవరికి. ఉంటాయా కేసు పెట్టే కొద్దికి జయరామచంద్రకు 3 కేసులు రుజువు. ఎట్లా వస్తా దావలో అడగించుకొని వీళ్ళందరూ పలుకొని లక్ష్మీనారాయణ జయరామచంద్ర రెడ్డప్ప దాసు వీళ్ళందరూ పట్టుకొని దావకు అడ్డపచ్చి కొట్టేసినారు. కోర్టుకు హాజరు కానీ కన్నా చేస్తే నేరస్తులు అవుతారు కదా అనే చట్టం భావన చేస్తుంది. కోర్టుకు నేరస్తులు కావాలని అడ్డం వచ్చి కొట్టినారా, రెండో పెళ్లి చేసుకోవడం వాస్తవము అనేసి కొత్తగా లాయర్ని పెట్టి నా లాయర్కు 50,000 లంచం ఇచ్చి ఏం సార్ మీకు న్యాయంతో పని డబ్బు కదా కావాల్సింది, మీకేం న్యాయంతో పని డబ్బు తీసుకొని నా లాయర్ను పరబాత్ చేసినారు. 50,000 ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? ఎవరా? నువ్వే. నేను సంపాదించి మంది ఇచ్చింటే అప్పుడే వడ్డీలకి ఇస్తానండి. 2 లక్షలు వడ్డీలో 2 లక్షలు సంపాదించావా? ఆ కాలంలో 2 లక్షలు ఉండదు. అంటే ఈ కాలంలో నువ్వు కోటీశ్వరుడు, ఆ కాలం 2 లక్షలు అట్లే ఉంటాయి. ఏమైనా 2 లక్షలు అదే ఈ కర్మ అంతా ఉండలా వీళ్ళ దగ్గర దెంగించుకునేది, వీళ్ళ దగ్గర ఏడిపించుకునేది. ఈ కర్మ అంతా రాసిలా వీళ్ళ దగ్గర దెంగించుకునేది రాయించుకునేది రాసిలా దేవుడా. అప్పుడు పుట్టలేదు కదా వాళ్ళు. ఎవరా వాళ్ళు? పిల్లలు పుట్టినలా స్వామి బిడ్డలు కావాలని చేసుకునిందే. ఇప్పుడు వీళ్ళు పుట్టి వీళ్ళ దగ్గర అనిపించుకుంటా ఉండ లెక్కేసుకుని నా కొడుక నీకు పుడతా ఉండవరా చెడ పురుగులు. ఇదంతా కర్మశేషం కదా. సరే మన ఊరు ఎందుకు ఖాళీ అయింది? మన పల్లె ఎందుకు ఖాళీ అయింది? పగసూరిపాయా అప్పుడు మళ్ళా ఒకసారి పగసూరిపాయా మళ్ళా గట్టిదే మళ్ళా ఒకసారి 3-4 సార్లు కలిపా. 3-4 సార్లు కలిపా అంటే ఊరు పూర్తిగా కలిపింది. ఒకసారి అంటే చిన్నపిల్లలు పెట్టారు మంటలో, మళ్ళీ ఎవరు పెట్టింది? అప్పుడు ఒక రైల్లో 2 ఇంట్లో కాలింది. కలమేలుకొని ఇచ్చేసిరే. మళ్ళీ ఒకసారి పట్ట పగులే గాలి కాలంలో పెట్టినారు. గాలికి ఈ ఇంటి మీద దగ్గర ఇంట్లో కదా చూడు. అంటే ఇల్లుకి పెట్టాలనే పెట్టారా? ఆహా ఆ మంట సెగతో పక్కిళ్ళు దగ్గునట్టుకునేది, ఇంకో పక్కిళ్ళు దగ్గునట్టుకునేది. ఇప్పుడు గాలికి దగ్గరే ఇట్లా ఈ మిద్దె ఎంత ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఇల్లు దగదగ మలిగితే ఇంటి కట్టుకోదా? చుట్టిల్లేనా? చుట్టిండ్లు మామూలుగా 4 పచ్చాలు మిద్దె సౌకం ఇండ్లు అన్నీ. ఒక ఇంటికి చుట్టిల్లు ఉంటా ఉండే అప్పుడు రాసిన అది దేవుని ఇల్లు పేరు పెట్టుకొని అడనం చేసుకుంటా ఉంటే. ఇల్లు కాలిపోయినందుకే ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
ఆవిడ అయిపోయే కొద్దికి ఈడ భూములు పెద్దరెడ్డి కులాయిరెడ్డి తిమ్మిరెడ్డి వాళ్ళ శివారెడ్డి మల్లిరెడ్డి అంటారు వాళ్ళ పెద్దింట్లో పెద్దరెడ్డి చిన్నరెడ్డి మనం 14 సార్లు ఇంట్లో ఒక 15-20 ఇండ్లు మనం ఉండే వాళ్ళు 10-15 ఇండ్లు 40 ఇండ్ల వరకు ఉండే ఊర్లో అన్ని ఇంట్లో ఇప్పుడు మిద్దులు లేవా అదే ఈ మిద్దు ఒకటి మాకు బుద్ధి రంగా అదే ఇప్పుడు మన చింతాతకి ఇచ్చినామే రాయమణి కాడ ఆ మిద్దు ఒకటి ఆ రెడ్డేరు కులాయిరెడ్డి తిమ్మిరెడ్డి అంటే వాళ్ళ మిద్దు ఒకటి ఆ రెండే ఉండింది మిద్దులో మళ్ళీ అన్ని పూరిండ్లే 40 ఇండ్లు వాళ్ళు సావుకారులు ఆ కాలంలో లక్ష్మీనారాయణ థియేటర్ పెట్టినాడు కదా బాగానే జరిగిందా పల్లెలో ఏం జరిగింది ఆ కాలంలోనే 3 లక్షలు లేటు 3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు అప్పు చేసి తెచ్చి పెట్టేది థియేటర్ దానికి వడ్డీలు కట్టుకుంటా ఉండేది ఆ థియేటర్ సింగిల్ ప్రొజెక్టర్ తెచ్చినాడు మట్టమదే అది పాతదే అదిగోమంటే చెడిపోయేది దానికి 1000-2000 ఖర్చు ఇప్పుడైతే 10,000 ఖర్చు వరకు సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్ చిన్నది తెచ్చినాడు ఈ డాలాలు కట్టి ఆడుకుండేది అది మనం కొనిండే జాగాలోనే అది 20 సెంట్లు కొన్నాం కదా ఆ జాగాలో విద్య అంతెత్తుంది అంతెత్తు గోళ పెట్టి కట్టినాడు ఇల్లు కట్టినాడు లేకపోతే కాన్లోనా థియేటర్ ఆడ మనం కట్టిన జాగా మన సొంత జాగా ఉండదు దేవుల చెరులో అక్కడ 20 సెంట్లు ఆడ కట్టిండేది రోజుకి ఎంత వస్తానింది టికెట్లు ఏందో వస్తానింది 1000-2000 జమ రాను ఆ రిపేరింగ్ సరిపోను దానికి సుమారు 1 లక్ష రూపాయలు అయింది ఖర్చు సినిమా చూసాక ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ప్రజలంటే మంచితనము ఆయన మంచితనము అందరూ చెప్పేది అప్పులు సినిమాని చుట్టుపక్కల ఏ పల్లి నుంచి వస్తారు ఎక్కువ చెనగారపల్లి దేవుల చెరువు కాలువలపల్లి అప్పుడు టీవీలు లేవు కదా లేవు టీవీలు లేవు ఇదే దేవుల చెరువులో కూడా టీవీలు లేవు దేవుల చెరువు లేవు బోదనపల్లి కదిరి మొలకల చెరువు అట్లా తాగుండే మళ్ళీ మన పల్లెలోనే మళ్ళీ దేవుల చెరువులో పెట్టి ఆడించాలనుకుంటే అప్పటికి అంత దూరం వెళ్ళబోవాల ఐడియా ఇచ్చింది ఎవరు తాతకి థియేటర్ పెట్టాలని ఐడియా ఇచ్చింది ఎవరు తాత ఎవరు ఇచ్చినారు ఆయనే చేసుకున్నాడు అప్పులు చేసినాడు ఆయన పెద్దవా కదా మాకు అంటే ఎవరైనా చెప్పింటారు కదా ఇది అట్లా బయట పోయాడు కదా ఎవరెవరు చెప్పింటారు సినిమా పెట్టే మంచి ఆదాయమో చెప్పింటారా పెట్టాడు అదే గ్యాల్ దూరి ఎత్తి పారేసా ఏం మిద్దెత్తి ఇల్లు కడితే తట్టుకుంటుంది గ్యాల్ దూరింది చుట్లా గాలి కాలమా అప్పట్లో గాలి ఎక్కువేమో కదా అయింది జనాలు లేరు ఆ పొద్దు అంతకు ముందు నాడు ఆడినాడు ఆ పొద్దు లేదు అది కానీ ఉండేటి జనాలు అందరికీ వెళ్ళిపోతారు గాలికే లాసే 3 లక్షలు అయితే 3 లక్షలు లాసే అప్పటికి నీకు పెళ్లి కాలేదా ఎవరికి నాకు అప్పుడు కొత్తగా పెళ్లి అయింది వారుగా పెట్టాడు కొత్తగా సంవత్సరం 2 ఏళ్ళు ఉండి అంతే నాకు సరిపోలే ఏ సినిమాలు ఆడిచ్చారు అప్పటికి నాకు 30 ఏళ్ళలో పెళ్లి అయింది మళ్ళా 12 ఏళ్ళు బిడ్డల్లా 30 ఏళ్ళకి నీకు పెళ్లి అయిందా 30 ఏళ్ళలో నాకు పెళ్లి అయింది 31కి పెళ్లి అయింది అంత తొందర 12 ఏళ్ళు పెళ్లి 17-18కే చేసుకుంటారు కదా లేదు అప్పటికే నాకు 30 ఏళ్ళు రెడ్డప్పకి 35లో పెళ్లి అయింది 35 ఏళ్ళు రాయిపులో ఉండి 5-6 ఏళ్ళు పెళ్లి ఆ పాపం చేసుకోవాలని అమ్మ మా తల్లి గౌరీదేవిని ఎవరు గౌరీదేవి లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి ఆయమని చేసుకోవాలని మా మామ లవ్ మ్యారేజా ఎదవలేదని మా మామ అంటే మా ఆయనకి ప్రేమస్ ఆ ఎప్ప ఎదవలేదురా పాప ఎదవలేదురా పాప చెప్ప ఏరే చేసుకోవద్దురని వాడిని ఉబ్బిచ్చి బెలిచ్చి పెళ్లి కాకుండా చేసినాడు ఆయన లేకపోతే వారికి 30-32 కైపువ నాకు కరెక్ట్ గా 31లో పడింది లక్ష్మీనారాయణ తాతకి ఎన్ని సంవత్సరాలు జరిగింది పెళ్లి ఎప్పుడా లక్ష్మీనారాయణ తాతకి ఏ వయసులో జరిగింది పెళ్లి అయింది ఆ ఎప్పకు 27-28 ఏళ్ళ వయసు పెళ్లికి ఆ కాలంలో చేసేసినారు